నిందితురాయిలు రేపు అవుతారు, వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. రైట్. ఎస్ నాగమల్లేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నాగమల్లేశ్వరి గారు, ఆల్రెడీ బోలేబాబా డైరీ చాలా అక్రమాలకు పాల్పడుతుంది, టీటీడీ బ్యాన్ చేస్తుంది. కానీ బ్యాన్ చేసిన ఏఆర్ వైష్ణవి డైరీలు సప్లై చేస్తుంటే వాళ్ళని వెనకుండి మొత్తం కదనడిపింది బోలేబాబా డైరీని. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఆల్రెడీ మనం చెప్తుంది కాదు, ఆల్రెడీ సిట్ నివేదిక చెప్పింది, ఆల్రెడీ అరెస్టులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి అసలు అంత జరుగుతుంటే ఎందుకు అంత పర్యవేక్షణ లోపం లేకుండా అయిపోయింది అనుకోవాలి? సార్, ఇప్పుడు నేను ఒక మాట అయితే క్లారిటీగా అడగాలని అనుకుంటున్నాను. చెప్పండి. ఒక 140 కోట్ల మంది జనాభా చూస్తున్నప్పుడు ఒక తిరుమల దేవస్థానాన్ని హిందువులందరూ మనమందరం ఒక ప్రెస్టీజియస్ గా తీసుకున్నప్పుడు ఒక 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఆయన చెప్పింది ఏంటి? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? జంతువుల కొవ్వు. ఆయన మాట్లాడింది జంతువుల కొవ్వు. ఇవాళ సిట్టు దర్యాప్తులో తేలింది ఏంటంటే పామాయిల్. పామాయిల్ ఇంకా రసాయనాలు కూడా కలిసాయి. క్లారిటీ కోసం మీరు చెప్తారు కానీ మీరే చెప్పండి. ఒక్క నిమిషం. నన్ను మాట్లాడించాక చెప్పండి. నా ఫ్లో మిస్ అవుతుంది కదా. పామాయిలే కాదు రసాయనాలు కూడా కలిసాయి అని చెప్పారు. ఉత్తి పామాయిల్ రసాయనాలు మీన్స్ ఏమైనా జంతువుల కొవ్వు అనే అర్థం? అది తెలియాలి కదా, తేలుతుంది కదా. ఇంకా పూర్తిగా బయట లెట్ మీ కంప్లీట్ సార్. నేను అడిగిన తర్వాత కావాలంటే మీరు చెప్పండి. జంతువుల కొవ్వు అనుకుంటే డెఫినెట్ గా జంతువుల కొవ్వు అని మెన్షన్ చేస్తారు. జంతువుల కొవ్వు అనుకుంటే, లేకపోతే మీలాగా ఆర్పి గారు చెప్పినట్టుగా పంది కొవ్వు, రోజా గారి కొవ్వు, ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి ఇడియట్స్ ని ఏం మాట్లాడకుండా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మీరు ఇవాళ వాళ్ళని మీ దగ్గర చేర్చుకొని మాట్లాడుతున్నటువంటి మీ తీరులన్నీ గమనించుకుంటే నేనేమంటున్నాను అని అంటే, పామాయిల్ కి జంతువుల కొవ్వుకి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒకటి, తప్పు చేస్తే నేను ఎవరిని వదిలిపెట్టండి అని నేను చెప్పను. ఎందుకంటే అది ఒక ఏ పార్టీలో ఉన్న హిందుత్వానికి సంబంధించింది. ఎవరైనా మాట్లాడాల్సిందే. మీరైనా మాట్లాడాలా, నేనైనా మాట్లాడాలా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడాలి. నేనేమంటున్నాను అని అంటే, ప్రెస్టీజియస్ గా ఉన్నప్పుడు రాష్ట్రంలో మనం ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక మాట వదిలినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అని అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇవాళ ఆ హయాంలో చేస్తున్నటువంటి ఈవోలు ఏమైపోయారు, అప్పుడున్నటువంటి అధికారులు ఏమైపోయారు? ఇప్పుడు పార్థసారథి గారు అప్పుడు బోర్డు మెంబర్ కదా, ఇప్పుడు మీ క్యాబినెట్ లోనే మంత్రి కదా, మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అందరి మీద తీసుకోండి అని చెప్తున్నా నేను. ప్రభుత్వం మీద ఉంది, మీ హయాంలో ఉన్నారు, లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ కూడా ఉన్నారు. వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈవో మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? లేకపోతే అప్పుడు చేసినటువంటి ఎంప్లాయీస్ గానీ, ఉద్యోగస్తుల మీద గానీ వీళ్ళందరికీ తెలియకుండా జరగదు కదా సార్. ఓన్లీ ఒక టీటీడీ చైర్మన్ అంటే అవ్వదు కదా. అందరికీ, బోర్డు మెంబర్లకి, అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత అందరికి ఉందనే అంటున్నాను నేను కూడా. ఇవాళ మీకు అవకాశాన్ని ఏమంటారు, అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద దర్యాప్తులు చేయము, అనుకూలంగా లేని వాళ్ళ మీద దర్యాప్తు చేస్తామనంటే మేము కూడా ఏమంటున్నామంటే అందరి మీద దర్యాప్తు చేయండి. ఇప్పుడు ఇక్కడ నాగమల్లేశ్వరి గారు, ఇక్కడ ఒక్క విషయం, ఇది ఆరోపణలు ప్రత్యారోపణలో కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు అలా కాదు, ఒక్క నిమిషం. అదే చెప్తున్నా నాగమల్లేశ్వరి గారు అదే వినండి, ఒకసారి వినండి. ఇప్పుడు అక్కడ మెయిన్ గా అరెస్ట్ చేసింది ఎవరిని? ఎవరైతే డైరీ నిర్వాహకులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ ద్వారా అసలు ఎలా? ఇప్పుడు ఆల్రెడీ బోలేబాబా డైరీని నిషేధించిన తర్వాత, బ్యాన్ చేసిన తర్వాత, ఏఆర్కో వైష్ణవ్కి ఇచ్చిన తర్వాత, ఒక్క నిమిషం, ఒప్పందాలు టీటీడీకి ఎవరికి ఒప్పందాలు జరిగాయండి? ఒప్పందాలు ఎవరికి జరిగాయి? ఏఆర్ తోను టీటీడీకి జరిగినటువంటి ఒప్పందం. అవును. ఇవాళ దర్యాప్తులో తేలిన విషయం ఏంటంటే, బోలే బాబాకి సంబంధించినటువంటి అక్కడి నుంచి వచ్చిన కల్తీ నెయ్యే మళ్ళీ వాడడం జరిగింది అనేది జరిగింది. నేను సమర్థించట్లేదండి. ఇప్పుడు అంత ధైర్యంగా, ఇప్పుడు అలా కాదండి, ఏదో చిన్న చిన్న దేవాలయాల కంటే సర్లేదు, చిన్న చిన్న దేవాలయాలకు కాదు, అక్కడ ప్రతిదీ ఎంత నిఘా ఉంటుందో మనకు తెలుసు, ప్రతిదీ ఎంత మానిటరింగ్ చేస్తారో తెలుసు. అంత మానిటరింగ్ చేసే చోట వీళ్ళని ముందు పెట్టి, ఏఆర్ వాళ్ళ ముందు పెట్టి వెనకుండి ఎంత కథ నడిపించారంటే ఎవరి సపోర్టు లేకుండా జరిగింది అనుకోవాలా సార్? ఎవరి సపోర్ట్ ఉన్నది లేనిది అనేది సిట్టు దర్యాప్తులో తెలుస్తది. ఇప్పుడు మీరు దర్యాప్తు చేయట్లేదంటే దానికి ఇస్తున్న ఆన్సర్ వీళ్ళ త్రూ రాబడతారు కదా వాళ్ళు కూడా, అధికారులు కూడా. ఎవరైతే
అదే సార్ ఇప్పుడు కదా మనం అనుకున్నాం చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు అని. ఎవరు త్రూ అయినా కూడా తప్పు జరిగిందంటే తప్పే. మా హయాంలో మా వాళ్ళ ఏమంటారు వాళ్ళ సందర్భంలో జరిగాయి అని అనుకుంటే డెఫినెట్ గా తప్పు జరిగితే తప్పు. అది ఎవరు తేల్చాలా? సిట్టు తేల్చాలా, సిబిఐ తేల్చాలా, కోర్టులు తేల్చాలా, అన్ని తెలుస్తాయి. ఇప్పుడు మీ గవర్నమెంట్ కదా ఉంది హయాంలో. ఇప్పుడు అదే నేను అంటున్నప్పుడు 1 కాదు 2 కాదు 5 ఏళ్లుగా ఇంత దారుణంగా జరుగుతున్నప్పుడు ఎందుకు నిఘా పెట్టలేకపోయారని అడుగుతున్నా అప్పట్లో. అప్పుడు విషయానికి సరే ఇప్పుడు సిట్టు తేలుస్తుంది, సిట్టు నివేదికలు ఏం తేల్చిందో సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఖచ్చితంగా అప్పటిదాకా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ నిర్వాహకుల ద్వారా ఎవరెవరైతే అప్పుడు ఉన్నారో ఎవరెవరైతే ఉన్నారో అది ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా ఈ పెద్దలు ఆ పెద్దలు ఎవరున్నారో మొత్తం అంతా అది వేరే విషయం. నేను చెప్పేది అంత దారుణంగా జరుగుతున్నప్పుడు ఇంత కల్తీ నెయ్యిని సరే మీరన్నట్టుగా పోనీ ఏవి కాకుండా పామాయిలే అనుకుందాం, పామాయిలే సప్లై చేసిన అదే చెప్తున్నా. పామాయిలని చెప్పారు, పామాయిలని చెప్పారు. ఇంకా వేరే రసాయనాలు ఏమున్నాయో అవి తర్వాత మనకు క్లారిటీగా వస్తుంది. జంతు కొవ్వు నేను అంటలేదండి. పామాయిల్ తో పాటు వేరే కల్తీ ఏముందో అప్పుడు తెలుస్తుంది. నేను దాని గురించి చెప్తున్నా. సరే పామాయిలే అలా కాదు నా గురించి సరే పామాయిల్ కోసం ఒప్పందం జరిగిందా? అలా కాదండి, పామాయిల్ కోసం ఒప్పందం జరిగిందా? నెయ్యి ఒప్పందం బదులు నెయ్యి బదులు పామాయిలే ఇచ్చారు. పామాయిల్ ఒప్పందం జరిగిందా అక్కడ? నేను అదే అడుగుతున్నా 60 లక్షల కిలోల పోనీ నెయ్యి కాదు పామాయిలే సప్లై చేస్తారు. పామాయిల్ ఒప్పందం చేసుకోలేదు కదా, అంత మానిటరింగ్ ఎలా చేయలేకుండా? ఇప్పుడు నేనేమంటున్నానంటే 60 లక్షలు జరిగినా 70 లక్షలు జరిగినా తప్పు జరిగితే తప్పు ఎవరైనా కూడా. నేనేమంటున్నానంటే అందరినీ దీనిలో పరిగణనలకు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులన్నీ పక్కన పెట్టేసి మీ కేబినెట్ లో ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి లేకపోతే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పక్కన పెట్టొద్దనే నేను కూడా చెప్తున్నాను. తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిన దేవుడి విషయం. ఇదేదో ఒక భూమాఫియానో ఒక మద్యం మాఫియానో ఇలాంటివంటి రాజకీయాలు వస్తాయి. ఈ దేవుడితో పెట్టుకోవడం. ఇప్పుడు సుబ్బారెడ్డి గారి పిఎని అప్పన్న గారిని పిలిచాను అని అంటారు. మరి వీళ్ళందరినీ పిలిచొద్దా? డైరెక్టర్లుగా చేసిన వాళ్ళందరినీ పిలవరా? వాళ్ళది బాధ్యత ఉండదా? మీ కేబినెట్ లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని వదిలిపెడతారా? సుబ్బారెడ్డి గారు చైర్మన్ పిఏకే దాంట్లో ఏమంటారు పాలు పంచుకునే అవకాశం ఉందని చెప్పేసి పిఏనే దర్యాప్తు చేసినప్పుడు మరి మిగతా వాళ్ళని ఎందుకు దర్యాప్తు చేయరండి? ఇంకా దర్యాప్తు పూర్తి కంప్లీట్ అది మీరు ఎలా చెప్తారు? మనం ఎలా చెప్పుకుంటాం? ఇప్పుడు దాకా సాగిన విచారణకు సంబంధించి ఇప్పుడు దాకా ఎంతవరకు వచ్చింది? నివేదిక సమర్పించింది. మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పే వరకు దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు వరకు చేసింది ఓన్లీ సుబ్బారెడ్డి గారి పిఏనే. ఇప్పుడు సంబంధించినట్టు సార్ మీరు ప్రతిసారి అడ్డుపడితే నేను మాట్లాడలేను సార్. ఒక నిమిషం మీరు అడిగిన వాళ్ళు సమాధానం చెప్పండి. మళ్ళీ చెప్తారు కానీ మీకు ప్రతి ఒక్కరి నుంచి మీకు వాయిస్ ఇస్తాను. వాళ్ళు ముగ్గురు నేను ఎంతసేపు మాట్లాడుతున్నా ప్రతిసారి మీరు అడ్డుపడితే నేను ఎలా మాట్లాడగలుగుతాను? ఇంకొంచెం చెప్పండి. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటి చెప్పండి సార్. నేనేం చెప్తున్నాను అని అంటే ఇన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. జంతువుల కొవ్వుకి పామాయిల్ కి చాలా తేడా ఉంది. మీ నాయకులే మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. ఒక నిమిషం వీరబ్రహ్మ గారు ఒక నిమిషం మీరు ఇదే మాట ఇందాక చెప్తాను. నామలేశ్వరి గారు అడ్డు తగులుతున్నా ఉంటారు. మీరు స్టార్టింగ్ కూడా ఇదే చెప్పారు. స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తారేంటి? నా పాయింట్ ఇది. సరే దానికి ఇస్తారు దానికి ఒక నిమిషం దానికి ఆన్సర్ ఇవ్వమంటే వదిలిపెట్టరు దీంట్లో